ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రం. ఈ మంత్రమే సంపూర్ణ సృష్టికి, 14 భువనాలకి, ఆధ్యాత్మికతలో మీరు ఏది సాధించదలుచుకున్నా ఈ మంత్రమే ఉపయోగపడుతుంది. ఈ మంత్రం కాకుండా మిగతావి కూడా ఉపయోగపడతాయి, కానీ దీనంత సంపూర్తిగా, దీనంత పరిపూర్ణంగా, దీనంత పటిష్టంగా మిగతా మంత్రాలు ఉపయోగపడవు. అందుకే దీన్ని మంత్రాలలో అన్నిటికీ కూడా, ఛందస్సుల్లో అన్నిటికీ కూడా నేను గాయత్రిని అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. మొట్టమొదట మనం గాయత్రి చిత్రావళి చదువుకున్నాం. ఈ గాయత్రి చిత్రావళి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మన జీవితంలో మన యోగులము కాదు, ఋషులము కాదు, మహాత్ములము కాదు, సాధారణమైనటువంటి మానవులం. మనకుండేటటువంటి బాధలు మనకున్నాయి. ఆ బాధలను ఎలాగ మనం తీర్చుకోవచ్చు, సింపుల్గా, అతి సాధారణంగా, ప్రతి వ్యక్తి ఊహించగలిగేటటువంటి కొన్ని చిత్రపటాలు ఋషులు మనకి అందించారు. దాన్ని గాయత్రి చిత్రావళి అన్నాం మనం. ఆ గాయత్రి చిత్రావళి యొక్క బొమ్మను ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కేవలము 1 నిమిషము పాటు మాత్రమే మీరు గమనించాలి. దాన్ని అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అంతకంటే ఎక్కువ చేస్తే వేస్ట్ అది. కానీ గాయత్రి చిత్రావళిలో ఉన్నటువంటి బొమ్మలను మీ జీవితంలో ఉపయోగించుకోవటానికి కేవలము 1 నిమిషము పాటు ఆ బొమ్మల్ని మీరు చూసుకుంటే చాలు. చిత్రావళి అది ఇమాజినేషన్, కల్పన, ఊహ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.